నేను బాల్కనీలోకి వెళ్ళి బ్యాగ్లో నుంచి కొబ్బరి బొండం అలా తీసానో లేదో నాతో పాటే రిక్కీ ఉన్నాడు కదా, ఇంకా అక్కడ నుంచే తీసుకొని అయితే కిచెన్లోకి వచ్చాడనమాట. ముందు దాన్ని ఓపెన్ చేయి మమ్మీ తాగుదాము అనేసి. ఈ కొబ్బరి బొండం నీకు కాదు నాన్న, మేము తాగేదానికి అనేసి అయితే చెప్పానమాట. అయితే నాకు గ్లాస్లో పోసి మమ్మీ అని అయితే అడుగుతున్నాడు. ఇక్కడ చాకు వాడే ఇచ్చి ఎలా తీయాలో కూడా వాడే చెప్తున్నాడు నాకు. సర్లే ఉండు నాన్న, ఓపెన్ చేసి చెంబులో పోసాక నీకు గ్లాస్లో పోసిస్తాలే అని అయితే చెప్పానమాట. నేను ఇక్కడ చెంబులో పోసి అయితే చూపిస్తున్నాను కదా, ఇంకా మా వాడి తపన తట్టుకోలేకున్నాడు. నాకు ముందు గ్లాస్లో పోసి మమ్మీ అని అయితే ఇక్కడ ఏడుస్తున్నాడు. ఇంకా మా వాడి గోల్ తట్టుకోలేక ముందు ఒక చిన్న కప్పు తీసుకొని అయితే వాడికి కొన్ని పోసి ఇచ్చాను అనమాట, తాగునానా అనేసి. ఈ కొబ్బరి బొండం వచ్చేసి 50 రూపీస్. చెంబుకు ఒక 3/4 భాగం వరకు వచ్చాయన్నమాట. మేలే అనిపించింది నాకైతే. ఈ ఎండాకాలం ఈ కొబ్బరి నీళ్ళే మనల్ని చాలా వరకు ఆదుకుంటాయి అనమాట. ఇంకా మా వాడు ఇక్కడ తాగాక ఇంకొంచెం పోయి మమ్మీ అని అయితే చెప్తున్నాడు. చాలే నాన్న అని నేను చెప్తుంటే ప్లీజ్ మమ్మీ కొంచెం పోయి మమ్మీ అని అయితే చెప్పాడు అనమాట. సరే అనేసి కొన్ని పోసిచ్చాను. ఎలా ఉన్నాయిరా కొబ్బరి నీళ్ళు అంటే సూపర్ ఉన్నాయి మమ్మీ అని అయితే చెప్తున్నాడు. ఇందులో కొబ్బరి అయితే లేదు కాబట్టి కొంచెం సప్పగానే ఉన్నాయి, అయినా మా వాడు తాగేస్తున్నాడు అనమాట.